నమస్తే అన్న. నమస్తే. ఎట్లుందన్న కాంగ్రెస్ పాలన? మంచిగా ఉంది అన్న. ఆ. మీ రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది కోడంగల్లో? చాలా మంచిగా ఉన్నది. ఆ. చాలా మంచిగా ఉంది. చేస్తుండ అన్ని పనులు? అన్ని పనులు చేస్తున్నాడు. కొంతమంది దళిత బంధు పడట్లేదు, రైతు బంధు పడట్లేదు అంటున్నారు. బంధు ఉంటుంది, రైతు బంధు అన్ని ఉంటుంది. ఆ. మాకైతే అన్ని పడ్డాయి. పడవలకి ఎవరికి నోట్లో కొరకు వాళ్ళు లేవు అంతే. ఎందుకు పడలేదు వాళ్ళకైనా? వాళ్ళకి వాళ్ళ లోపల ఏముండవు, వాళ్ళకి వాళ్ళు లేవు. నాకు ఇంతకుముందు కూడా నా రేషన్ కార్డుల పేరు తప్పునే పడలేకుండే, మళ్ళీ అన్ని సరి చేసినాక మళ్ళీ పడ్డది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందుతున్నాయి పథకాలని అంటున్నారు జనాలు. కాంగ్రెస్ పనులు ఎట్లా అందుతాయి సార్ అవి? ప్రజలకు అందరికీ అందుతాయి. ఒక్క కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి అని లేదు కదా, అందరికి ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నారు, అందరికి అందుతున్నాయి. అందరికి అందుతున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాస్తూ పడుతున్నాయి. ఒక్కరికని కాదు కదా సార్ పాలన, అందరి గురించి ఉన్నది. ఏ ప్రభుత్వం అయినా అందరి గురించి చేస్తుంది, ఒక పార్టీ గురించి అని చేయదు కదా. అందరి గురించి, అన్ని పార్టీలు అన్ని గురించి చేస్తున్నాయి. మీరు ఎప్పటి నుండి చూస్తున్నారు రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి మేము 15 సంవత్సరాల నుండి చూస్తాం. ఆయన ఈ కొడంగల్కి ఫస్ట్ వచ్చినప్పటి నుండి ఆయన తరపున ఉన్నాము, ఆయన ఏమని ఉన్నాము. అనుకున్నారా సీఎం అవుతాడని ఏ రోజైనా? అనుకున్నాం సార్. ఇంతకుముందు ఓడిపోయినప్పుడు అనుకున్నాం కానీ ఓడిపోయిండు. ఇప్పుడు మళ్ళీ గెలిచినాక సీఎం అవుతాడు అనుకున్నాం, అయిండు. చేస్తుండే అయితే కొడంగల్కి ఏదైనా అభివృద్ధి చేస్తున్నాడు సార్. ఇంత చేసుకుంటూనే వస్తున్నాడు. ఇంకా చేసేటివి కూడా ఉన్నాయి, ఇంకా చేస్తారని కూడా అంటున్నాడు. టైం ఉంది కదా, ఇంకా 4 గంటల టైం ఉంది సార్. ఇప్పుడే కావాలంటే ఏడవుతుంది, గెలిచి ఏడాది కూడా కాలేదు. మొత్తం పనులు కావాలంటే 5 ఏళ్ళ పనులు ఒకటిసారి సంవత్సరం కావాలంటే అయితే సార్ కావు. అందుకంటే 5 ఏళ్ళ వరకు కావచ్చు అని అనుకుంటున్నాం. 50 ఓట్లతో ఈసారి రేవంత్ రెడ్డిని ఓడగొడతా అంటున్నాడు. ఆయన ఓడగొడతా అంటే ఆయన చెప్పుకోండి, ఎన్నో చెప్పుకుంటారు. వచ్చి అడిగితే కదా మన ఆయన ఇస్తున్నది ఇచ్చిండా? అది ఇది అన్నాడు, ఇది అన్నాడు, ఇల్లు అన్నాడు, ఇది అన్నాడు, ఇది అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఏడా అవన్నీ వృత్తి అన్నాడు. కొడంగల్ని దత్తత తీసుకుంటు కదా ఎవరు? కేటీఆర్. కేటీఆర్ ఎప్పుడు తీసుకున్నాడు దత్త? తీసుకుంటా అన్నాడు. తీసుకొచ్చి ఏం చేసిండు? అప్పుడు తీసుకొని ఏం చేయలేదా? ఏం చేయలేదు. వచ్చిండు పోయాడు. లేదు వచ్చిండు పోయిండు. ఏం చేయలేదు. ఇంతవరకు కొడంగల్ ముఖం వెళ్ళలేదు. ఎప్పుడు వచ్చిండప్ప రేపు నాకు ఒకసారి వచ్చిండు పోయిండు. దత్తదులే పోతుందిలే. ఎవరికి ఇచ్చిండు చెప్పు? వచ్చి అట్లా మరి ఈసారి గెలుస్తాడా రేవంత్ రెడ్డి? కంపల్సరీ మెజార్టీతో గెలుస్తాడు. 50 ఓట్లతో ఓడగొడతామంటుంటే వాళ్ళు ఎవరు? కేసీఆర్ వాళ్ళు. ఓడగొట్టని ఎవరు? మా మనసులో నీకు ఏముంది తెలుసా? నీకు చెప్పు. మా మనసులో ఏముంది నీకు తెలుసా? ఆయనకు ఏం తెలియదు. ఆయనకు ఎవరు బేకైతే ఎన్నోడు కూర్చొని ఎవరు బేకైతే మాట్లాడతారు. మా పట్నం నరేందర్ రెడ్డి ఇంట్లో కూర్చున్నా కూడా గెలుస్తాడు ఈసారి 50 ఓట్లతో. రమ్మ గెలిస్తే మంచిదే కదా, మేము గెలిస్తే మంచిదే కదా, చేస్తే ఆయన చేస్తే కూడా మంచిదే కదా. అందుబాటులో ఉంటున్నా మీకు రేవంత్ రెడ్డి? కంపల్సరీ అందుబాటులో. ఎప్పుడు మొన్ననే ఇప్పుడు నల్లది ఇదే అయింది. మొన్న పోయి ఇది చేస్తే అంటే కరెంటు ఇది చేసి అప్పుడు కరెంటు 3 గంటలు అంటావు కదా, ఇప్పుడు 24 గంటలు ఉన్నది. నైట్కు అప్పుడు బంద్ చేస్తుంది, ఇప్పుడు బంద్ లేదు నైట్కు. ఎవరన్నా అడుగుమాను రైతులు, నేను రైతునే కదా. 24 గంటలు ఉన్నది కరెంటు, నైట్ కూడా వస్తుంది ఇప్పుడు కరెంట్. అప్పుడు 6 గంటలకు బంద్ చేస్తుంది, కట్ చేస్తుంది. అవును, 6 గంటలకు బంద్ అవుతుందో బంద్ కదా అంటాను. కేసీఆర్ పాలనలో 6 గంటలకు బంద్ అవుతుంది నైట్, మళ్ళీ ఉదయం వస్తుంది. మరి ఇప్పుడు నైట్ అంత ఉన్నది 24 గంటలు కరెంటు. ఏంది రైతుకు మంచిది ఉంది, రైతుకి ఏ ఇబ్బంది లేదు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎట్లుంది పాలన? మంచిగా ఉంది, బాగుంది. సీఎం అయింది కదా, అందుబాటులో ఉంటుండా మీకు? వాళ్ళ అన్న ఉంటాడు ఇప్పుడు. అందుబాటులో ఉంటాడు వాళ్ళ అన్న? ఆయన కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటారు అంటాడు. అంటారు జనాలు మస్తు అంటారు. వాళ్ళ అన్నట్టు వస్తుంటాడు. నిన్న వచ్చిండి ఒకసారి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వచ్చి చూసుకొని పోతాడా? ప్రతి కార్యక్రమం అతనే అటెండ్ అవుతాడు. ఓకే. ఇప్పుడు కొంతమంది రైతు బంధు డబ్బులు పడలేదు, ఇంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు బాగా పడే అంటున్నారు. దానిపై అభిప్రాయం ఏంది? పడుతున్నాను, అందరికీ పడుతున్నాయి, నాకైతే పడే. గెలుస్తాడా ఈసారి మళ్ళా రేవంత్ రెడ్డి? ఏమో ఇంకా పనులు ఉన్నాయి కదా చేసేడు. ఇప్పుడైతే 5 హామీలు అన్నాడు, 4 హామీలు ఇస్తున్నాయి కదా. ఇక ఇండ్లు అవి అయితే వస్తాడు మళ్ళీ సార్. అయితే ఇండ్లు ఇస్తే పక్కస్ మళ్ళీ గెలుస్తాడు. ఇండ్లు అవన్నీ ఇస్తే దళితు మళ్ళీ అందరికి బీద వాళ్ళకి సాయం చేస్తే పక్కస్. ఏం లేదా ప్రస్తుతానికి ఏం చేయట్లేదా? చేస్తున్నాడు, బాగానే అభివృద్ధి అవుతుంది. రోడ్లు అవి అవి బాగానే. కేటీఆర్ వచ్చి ఈసారి నిలబడితే 50 ఓట్లతో కూడా కొడతా అంటున్నారు. అంత లేదు, అది వేస్ట్ మాటలు. అప్పుడు ఆయన కేటీఆర్ దత్త తీసుకున్నానే ఇక్కడ కొడంగల్ వచ్చి రోడ్డు మీద ఏం చేసిపోయా, ఊకేనే ముఖం ఎలక్షన్లో అప్పుడు వచ్చి పోయిండు, మళ్ళీ ఇంతవరకు రానలేడు. ఇప్పుడు వచ్చి ముఖం లేకుంటుందని పోయి కోజిగిలో పోయి మీటింగ్ పెట్టిండు నిన్న. ముఖం లేదు వీడికి రానికి, అందుకే ఆడ పోయి మీటింగ్ పెట్టిండు. యాది వాడు కొట్టాడు, మా సారే వస్తాడు మళ్ళీ.
పక్క రేవంత్ సార్ గెలుస్తాడు. రేవంత్ సార్ వస్తుంది. ఆ. ఎప్పటి నుండి చూస్తున్నావు రేవంత్ రెడ్డిని? మేము టీడీపీలో ఉన్నప్పటి నుంచి వస్తాయి ఆ. కలవకు కలిసినప్పుడేనా? ఫుల్ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. ఆ. నా పోయినసారి నా ఫోన్కు ఉండే ఫోన్ ఓటుకోయింది అదని ఇట్లా మా వీర అభిమాని ఆ. రేవంత్ అన్న ఆ. మరి కొంతమంది బాగాలేదు పాలన అంటున్నారు. అంటారు అన్న కొంతమంది ఇప్పుడు మనుషులు అనగా ఏదేదో అంటుంటారు. చేసేటోని కేసీఆర్ని అప్పుడు చేసిన అండ్రి కొంతమంది అవమానించారు, కొంతమంది బాగా అండ్రి. ఇప్పుడు ఇతన్ని చేస్తుండు కానీ కొంతమందిని అవమానిస్తారు, కొంతమంది ఇది చేస్తారు. లాస్ట్కి అయితే తెలుస్తుంది మళ్ళీ ఎలక్షన్ వస్తే. అన్ని అభివృద్ధి ఇప్పుడు పనులు అయితే చేస్తున్నాడు కదా. నైటే మెసేజ్ వచ్చింది 6,000 మా నాయనకు ఎకరాకు పైసలు వేసిండు. చేస్తాడు పనులు కానీ కొంచెం కొత్త సంసారం కదా. ఇప్పుడు మనది ఇండ్లు ఇప్పుడు కొత్త పెళ్ళైన సంసారం అన్ని కొనుక్కోవాలంటే కష్టమే కదా. అట్లా ఇప్పుడు అతను కొత్త ఎక్కిండు, చేస్తాడు, చేసుకుంటూ పోతాడు. మా నాయన అకౌంట్ ఇది 757 6,150 మా నాయనకి ఎకరా, మా అమ్మకి ఇంకా 2 ఎకరాల వరలే. ఇది అన్ని ముందుగాల నుంచి పడ్డాయి. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు ఇది పడ్డాయి రాత్రి 6,150 పడ్డాయి. మరి చాలా మంది చేయట్లేదు, పడట్లేదు. ఇవన్నీ ప్రూఫ్ ఉంది అన్న, చూడండి ప్రూఫ్ లేదా చేస్తుండగా అన్ని అయితే కొన్ని అవుతున్నాయి ఇప్పుడే. అన్నీ అయితే ఇండ్లు అవన్నీ చేసుకుంటూ అవుతాడు. అన్నీ అంటే ఒకటే అంటే కాదు కదా. సంవత్సరం అయింది, మనం ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా ఉన్నది పరిపాలన అతను. అప్పుడే అంటే ఎడవుతుంది. మనం ఇప్పుడు ఒకటే ఫ్లైట్ కొనుక్కోవాలంటే కొనుక్కుంటామా? ఫస్ట్ ఆటో నుంచి కార్ నుంచి బస్సు ఇట్లా పోతుంటుంది జీవితం అనంగా. అదే అట్లా అంతేగానా.